అలా మీ పేరు? నా పేరు వెంకటేశ్వర్లు. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా! నెక్స్ట్ ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బావుంటది? జగన్ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కానీ, తర్వాత స్కీమ్స్ కూడా మంచిగా ఉన్నాయి. తర్వాత ప్రభుత్వం కూడా ఖచ్చితంగా నడిపిస్తుంది అనుకుంటున్నాం. అంటే స్కీమ్స్ ఒకటి ఇస్తున్నారు, సంక్షేమ పథకాలు. దానివల్ల డెవలప్‌మెంట్ ఆగిపోతుంది కదా! ప్రజలు కూడా సోమరులు అవుతున్నారు అంటున్నారు. అంటే ప్రతి ప్రభుత్వం కూడా అదే చేస్తుంది కదా. సెంట్రల్లో స్కీమ్స్ అదే ఇస్తున్నారు. మరి బీజేపీ ప్రభుత్వం అదే చేస్తుంది. టీడీపీ ఇంతకుముందు ఉన్నప్పుడు అదే చేశారు. కొంచెం ఎక్కువ చేస్తున్నారు, కానీ ప్రత్యేకంగా విద్య మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి జగన్ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మా ఆలోచన. మరి టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి ఈసారి. 2014లో పొత్తు పెట్టుకొని విజయం సాధించారు. ఈసారి గాని ఏమైనా పొత్తు పెట్టుకున్నారు కాబట్టి విజయం సాధించే అవకాశం ఉంది ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో. అంటే జనసేన ఒక స్టాండ్ మీద ఉన్నట్టు అనిపించట్లేదు, కాబట్టి వచ్చే అవకాశాలు తక్కువ అనుకుంటున్నాం. మా మా అభిప్రాయం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పథకాల మీద పెట్టినంత ఫోకస్ డెవలప్‌మెంట్ మీద ఎందుకు పెట్టట్లేదు అంటున్నారు? అంటే ప్రతి ప్రభుత్వం అదే చేస్తుంది కదా. డెవలప్మెంట్ ఇప్పుడు చూసేది ఏంటంటే, డెవలప్మెంట్ ఒకవైపు అంటే ప్రత్యేక హోదా కోసము కొట్లాడితే అది ఒకవైపు ఉంది. కానీ డెవలప్మెంట్ మెయిన్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అయితే భవిష్యత్తు బాగుంటుంది పిల్లలది. ఎడ్యుకేషన్, వైద్యం ఈ రెండు కూడా జగన్ ప్రభుత్వం మంచి చేస్తుంది అనుకుంటున్నాను. వాళ్ళ చెల్లెలు వైఎస్ షర్మిల గారు అన్నకు పోటీగా వచ్చారు. ఇప్పుడు తెలంగాణ ఉంటే ఆంధ్రాకి వచ్చారు ఆమె. ఎలా చూడొచ్చు దీన్ని? వైఎస్ఆర్లో ఎఫెక్ట్ అంతగా ఎక్కువ ఉంటుంది అనుకోవట్లేదు. జగన్ మీద వైఎస్ ప్రభుత్వం. ఆమె రాజశేఖర రెడ్డి కూతురే కదా. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు కానీ కాంగ్రెస్లో నిండరు కదా. అంటే వైఎస్ఆర్లో తెలంగాణలో పార్టీ స్థాపించారు, ఇక్కడ మొత్తం క్లోజ్ చేసి వెళ్ళిపోయారు కాబట్టి ఆ ఎఫెక్ట్ ఉంటుందేమో అనుకుంటున్నాను. అంటే ఆమె ఎఫెక్ట్ పెద్దగా జగన్ ప్రభుత్వం ఉంటుంది అనుకోవట్లేదు. అంటే వాళ్ళకి ఓట్ బ్యాంక్ చీలే అవకాశం ఉందంటారా? ఎవరు? కొంతవరకు ఉంది. కొన్ని సీట్లు తగ్గే అవకాశం ఉంది జగన్కి. కొంత తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నా పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకున్నారు. అలాగే చూసుకుంటే ఇప్పుడు షర్మిలతో కూడా పొత్తు పెట్టుకునే అవకాశం ఏమైనా ఉందా? చంద్రబాబు షర్మిలతో పొత్తు పెట్టుకున్నారని మేము అనుకోవట్లేదు. పెట్టుకోకపోవచ్చు అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు 2019లో 2 స్థానాల్లో పోటీ చేసి 2 స్థానాల్లో ఓడిపోయారు. ఈసారన్నా గెలిచి అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉంది ఎమ్మెల్యేగా? అంటే అవకాశాలు అయితే ఉన్నాయి, అవకాశం ఉంది. ఒకవేళ పవన్ ఒక్కటే మాత్రం గెలిచే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏర్పడే అవకాశం అయితే లేదు, గ్యారంటీ అది. అంటే ఓట్ బ్యాంక్ ఏమైనా పెరిగిందా జనసేనకు అప్పటికి ఇప్పటికి? మనం న్యూస్ మీడియాని బట్టి అయితే కొంతవరకు పెరిగింది అనుకుంటున్నాం వాళ్ళది, కొంతవరకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే వస్తున్నాను, నాకు మంచి చేసింటే నాకు ఓటు వేయండి, లేదంటే నాకు ఓటు వేయకండి అంటున్నారు. అంటే ఏ ధైర్యంతో అలా చెప్తున్నారన్న? ఆయన అదే వైద్యము, తర్వాత బడుగు బలైన వర్గాలకు స్కూల్స్, ప్రత్యేకంగా గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్తో పోటీ పడుతున్నాయి ఇప్పుడు ఆంధ్రాలో. ఇంగ్లీష్ మాట్లాడటంలో ప్రైవేట్ స్కూల్ వాళ్ళకంటే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు చాలా మంచిగా మాట్లాడుతున్నారు. దట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ద డెవలప్మెంట్ కదా. దాన్ని బట్టి ఆయన ఆ ధైర్యంతో మాట్లాడుతున్నారు. అంటే నేను వైఎస్ఆర్సీపీ పార్టీ మెంబర్ కాదు, కానీ ఉన్న జెన్యూన్ విషయం ఆలోచనలో మాట్లాడుతున్నాను. ఫైనల్ క్వశ్చన్ అన్న, ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఇంకా చాలా క్రూషియల్ ఆంధ్రాలో అందరూ వెయిట్ చేస్తున్నారు. టీడీపీకి మరి వైసీపీకి చాలా హోరాహోరీగా ఉంది. అంటే ఎవరికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? సీట్లు అంటే 100+ జగన్కి వస్తాయి అనుకుంటున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం అయితే జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని మా ఆలోచన. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.